దేశవ్యాప్తంగా ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లు కోసం ఉద్యమం చేపట్టిన సమయంలో అన్నా హజారే గారి పేరు ఎలా మారుమోగిందో ఇప్పుడు భారత విద్యా వ్యవస్థలో మార్పు రావాలని, అలాగే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయ్యి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు కొంతమంది విద్యార్థుల ఆత్మహత్యకు కూడా కారణమైన నేపథ్యంలో ఈ విషయంలో బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని కోరుతూ గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో సోనం వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేయడంతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకి వేలాది మంది తరలివస్తున్న సందర్భంలో సోనం వాంగ్చుక్ గారి దీక్షను భగ్నం చేశాక సిజేపీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే గారు దీక్ష చేపట్టగా వాంగ్చుక్ గారి విజ్ఞప్తితో ఆయన దీక్షను విరమించారు. మరోవైపు వాంగ్చుక్ మాత్రం పోలీసులు తన దీక్షను బలవంతంగా భగ్నం చేసినా కూడా హాస్పిటల్లో తన దీక్షను కొనసాగిస్తున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటూ దీక్ష చేస్తున్న వాంగ్చుక్ గారికి దేశమంతా మద్దతు ప్రకటించడంతో పాటు జేజేలు పలుకుతున్న నేపథ్యంలో సోనం వాంగ్చుక్ గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు మన ప్రెగ్టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక వీడియోలోకి వస్తే, సోనం వాంగ్చుక్ 1966 సెప్టెంబర్ 1న సోనం వాంగ్యాల్ మరియు సెరింగ్ వాంగ్మో గార్ల దంపతులకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని లడాక్ ప్రాంతంలో ఉన్న ఆల్చీ గ్రామానికి అతి సమీపంలో ఉన్న ఒక చిన్న మారుమూల గ్రామంలో జన్మించారు. అక్కడ వాంగ్చుక్ గారి ఇంటితో పాటు మరో 5 ఇళ్లు మాత్రమే ఉండేవి. చదువుకోవడానికి పాఠశాల కూడా అందుబాటులో లేకపోవడంతో వాంగ్చుక్ గారికి 9 సంవత్సరాలు వచ్చే వరకు తన తల్లి సెరింగ్ వాంగ్మో గారి దగ్గరే ప్రాథమిక విద్యని కాస్తో కూస్తో నేర్చుకున్న వాంగ్చుక్ గారు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు వారింటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్కూల్లో చదువుకున్నారు. ఆయనకి ఉర్దూ మీడియంలో చెప్తున్న పాఠాలు అస్సలు అర్థమయ్యేవి కాదు. అప్పటి వరకు తల్లి వద్ద మాతృభాషలో పాఠాలు నేర్చుకున్న ఆయన అక్కడ టీచర్లు చెప్తున్న పాఠాలు ఏమీ అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉండటంతో స్కూల్లో ఉన్న టీచర్లు ఈ పిల్లాడు మందబుద్ధి గలవాడని చెప్తూ ఉండేవారు. అంతేకాకుండా వారు చిన్నపిల్లల పట్ల, విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరుని భరించలేక ఒంటరిగానే ఢిల్లీలో ఉన్న కేంద్రీయ విద్యాలయ స్కూల్ ప్రిన్సిపల్ వద్దకు వెళ్లి తన పరిస్థితిని వివరించి తనని స్కూల్లో చేర్చుకోమని కోరారు. అది ప్రభుత్వం నడుపుతున్న రెసిడెన్షియల్ స్కూల్ కావడంతో అక్కడే ఉండి చదువుకోవాలని ఆయన భావించారు. అలా 1977లో కేవలం 11 ఏళ్ల వయసులోనే విద్యా వ్యవస్థపై మొదటిసారి తిరుగుబాటు చేసిన వాంగ్చుక్ గారు అది ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. మొదట్లో వాంగ్చుక్ డల్ స్టూడెంట్ అన్న టీచర్స్ ఆశ్చర్యపోయేలా బట్టి పట్టి చదవడం కాకుండా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ అందరు విద్యార్థుల కంటే బాగా విషయాన్ని అర్థం చేసుకోవడంతో పాటు ప్రాక్టికల్ గా అది ఎలా ఉపయోగించాలి అనే విషయంపై అవగాహన పెంచుకుంటూ తాను చదువుకునే రోజుల్లోనే తన మేధస్సుతో తోటి విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని కూడా ఆశ్చర్యపరిచిన వాంగ్చుక్ గారు 1987లో శ్రీనగర్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. ఆ సమయంలో వాంగ్చుక్ గారి తండ్రి వాంగ్యాల్ గారు వాంగ్చుక్ గారిని సివిల్ ఇంజనీరింగ్ లో చేరమన్నారు. కానీ వాంగ్చుక్ తనకి మెకానికల్ ఇంజనీరింగ్ అంటేనే ఆసక్తి ఉందని చెప్పడంతో, అయితే నేను ఫీజు కట్టను, నీకు నచ్చింది చేసుకో అన్నారు. దాన్ని సీరియస్ గా తీసుకున్న వాంగ్చుక్ గారు అప్పటి నుంచి 10th క్లాస్ విద్యార్థులకు ట్యూషన్స్ చెప్పడం ద్వారా కాస్త ఆదాయాన్ని సంపాదించుకుని ఆ డబ్బులతోనే తన చదువును కొనసాగించారు. ఆ తర్వాత ఫ్రాన్స్ దేశంలో ఎథన్ ఆర్కిటెక్చర్ కి సంబంధించి 2 సంవత్సరాల మాస్టర్ డిగ్రీ కూడా చేసిన ఆయన 1988లో తన డిగ్రీ అయిన వెంటనే తన సోదరుడు అలాగే 5 స్నేహితులతో కలిసి స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ సెక్మోల్ అనే విద్యా సంస్థను స్థాపించి పాఠశాల విద్యలో చేయాలనుకున్న ఎన్నో ప్రయోగాల్ని విజయవంతంగా చేసి చూపించారు. అయితే సెక్మోల్ స్థాపించడానికి ముందే అక్కడ సస్పోల్ అనే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ముందుగా ఈ విధానాలన్నీ అక్కడ ఉన్న స్థానిక ఉపాధ్యాయులతో కలిసి అమలుపరచడానికి ప్రయత్నించి ఆ విధానాలు విజయవంతమవుతాయనే అంచనాలు వచ్చాక సెక్మోల్ సంస్థలో వాటిని అమలు చేశారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ప్రభుత్వ విద్యాశాఖతో పాటు గ్రామస్తుల సహకారంతో 1994లో ఆయన ప్రారంభించిన ఆపరేషన్ న్యూ హోప్ ద్వారా స్థానిక విద్యా వ్యవస్థలో అప్పటి వరకు 10th క్లాస్లో 5% మాత్రమే ఉన్న ఉత్తీర్ణత శాతాన్ని కొన్నేళ్లకే 75% చేరే విధంగా ఆయన చేసిన కృషి ఆయనకి ఎంతో మంచి గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చింది. అయితే భారతదేశంలో వేరే ఏ విద్యా సంస్థ అయినా టాపర్స్ ని మాత్రమే తమ సంస్థలో తీసుకోవాలనుకుంటూ ఉంటే కేవలం 10th ఫెయిల్ అయిన వారు లేదా స్కూల్ చదువుని ఆపేసిన వారు 10th పాస్ అయిన విషయాలు నేర్చుకోవడం కోసము లేక కుటుంబ పరిస్థితుల కారణంగాను గ్యాప్ తీసుకున్న వారిని మాత్రమే తమ సంస్థలోకి తీసుకొని వారితోనే అత్యద్భుతమైన ఫలితాలు సాధించడమే కాకుండా తమ సంస్థలో ఎటువంటి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ గాని, డీజిల్ గాని వాడకుండా కేవలం సోలార్ ఎనర్జీతోనే తమకు కావాల్సిన విద్యుత్తును తయారు చేసుకోవడమే కాకుండా ప్రధానంగా
పుస్తకాన్ని పఠించడం కాకుండా ప్రాక్టికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద దృష్టి పెట్టి స్వయంగా తమ ఆర్గానిక్ గార్డెన్స్ లో పండించిన ఆహారం విద్యార్థులకు అందిస్తూ బయోగ్యాస్ ద్వారా మాత్రమే వంటలు వండిస్తూ తమ సంస్థకు చెందిన సొంత డైరీ ద్వారానే పాల ఉత్పత్తులు తయారు చేసుకోవడం, పండించిన ఆహారాన్ని జమ్మూ కాశ్మీర్ లో చలికాలంలో పనిచేయడానికి వీల్లేని సమయంలో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా ఉండే లడక్ లాంటి ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలు అన్ని విధాలా అభివృద్ధి చెందేలా చేయడానికి నిరంతర కృషి చేసిన వ్యక్తి వాంగ్చుక్. ఇప్పటికీ కూడా ఆయన ఆధ్వర్యంలో స్థాపించిన సెక్మోల్ సంస్థ పగటిపూట లైట్లు వేసి ఎలక్ట్రిసిటీ కూడా వాడరు. దానికి కారణం ప్రతి గదిలో కావాల్సినంత వెలుతురు వచ్చే విధంగా తమ విద్యాశ్రమాన్ని ఆయన తీర్చిదిద్దిన విధానమే. అమెరికాకు చెందిన విద్యా నిపుణురాలు రెబెకా నార్మన్ గారు 1992లో సెక్మోల్ సంస్థలో వాలంటీర్ గా సేవలందించడానికి వచ్చారు. అక్కడ వాంగ్చుక్ గారి ఆలోచన విధానం, ఆశయాలు నచ్చడంతో పాటు ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో 4 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత 1996లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అలాగే లడాక్ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్న నీటి సంక్షోభాన్ని నివారించడానికి వీలుగా ఆయన స్వయంగా రూపొందించిన ఐస్ స్తూప అనే ఒక ప్రక్రియ అలాంటి మంచు ప్రదేశాల్లో కూడా నీటిని ఎలా నిలువ చేసుకోవాలో అందరికీ తెలిసేలా చేయడంతో పాటు ఆయనకి ప్రపంచ వ్యాప్త గుర్తింపుని తెచ్చింది. దీని ద్వారా చలికాలంలో అత్యంత తక్కువగా ఉండే ఉష్ణోగ్రతల కారణంగా ఐస్ తో స్తూపాలను నిర్మించి వేసవిలో అవి కరిగి అవసరమైన నీటిని మంచు ప్రదేశాల్లో ఉన్న వారికి అందేలా చేశారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన వాంగ్చుక్ గారు విద్యారంగానికి చేసిన సేవలకు గాను 2005లోనే ఆయన్ని నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మెంబర్ గా నియమించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. ప్రఖ్యాత CNN-IBN సంస్థ 2008లోనే ఇచ్చిన రియల్ హీరోస్ అవార్డు తో పాటు 2016లో రోలెక్స్ అవార్డ్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ అందుకోవడం ద్వారా 67 లక్షల రూపాయల ప్రైజ్ మనీ, 2018లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామన్ మెగ్సెసే అవార్డుని కూడా అందుకోవడంతో పాటు మరెన్నో ప్రఖ్యాత అవార్డుల్ని అందుకున్నారు వాంగ్చుక్. వాంగ్చుక్ గారి తండ్రి వాంగ్యాల్ గారు కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా ఎంతో పేరున్న రాజకీయ నాయకుడు. అంతేకాకుండా 1972 ఎన్నికల్లో 371 కోట్ల మెజార్టీతో విజయం సాధించిన ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ఒక రాష్ట్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. 2016లో వాంగ్చుక్ లడక్ లాంటి పర్వత ప్రాంతాల్లో యువతకి పనికొచ్చే ప్రత్యేక కోర్సుతో ఫౌండింగ్ డైరెక్టర్ గా స్థాపించిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అనే ఉన్నత విద్యా సంస్థలో కలిసి చాలా ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత 2025లో ఆ సంస్థని తనతో కలిసి ప్రారంభించడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఒడిశా రాష్ట్రానికి చెందిన గీతాంజలి జే ఆంగ్నో గారిని తన మొదటి భార్య రెబెకా నార్మన్ గారికి విడాకులు ఇచ్చిన తర్వాత 2025లో అంటే తనకి 59 ఏళ్ల వయసులో రెండో వివాహం చేసుకున్నారు వాంగ్చుక్. అయితే మొదటి భార్యతో గాని రెండవ భార్యతో గాని ఆయనకి సంతానం లేదు. దానికి కారణం దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం కష్టపడాలి అనే ఆలోచనతో ఆయన సంతానం కూడా వద్దని అనుకోవడమే. 2009లో అమీర్ ఖాన్ గారు హీరోగా వచ్చిన 3 Idiots సినిమా అప్పటి వరకు ఉన్న ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల రికార్డుల్ని తిరగరాసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా కథకి స్ఫూర్తి వాంగ్చుక్ అని ఆ రోజుల్లో విపరీతంగా వార్తలు వచ్చాయి. ఇటీవల 2026లో అమీర్ ఖాన్ గారు ఈ విషయంపై స్పందిస్తూ ఆ సినిమా తీసేటప్పటికి నాకు గాని చిత్ర నిర్మాణ బృందానికి గాని వాంగ్చుక్ గారి గురించి తెలియదని వ్యాఖ్యానించారు. కానీ ఆ సినిమాలో కూడా హీరో లడక్ ప్రాంతంలోనే ఒక విద్యా సంస్థను స్థాపించి ఆ ప్రాంత విద్యాభివృద్ధికి ప్రయత్నించడం, ఆ సినిమాలో కూడా హీరో ఇంజనీర్ కావడమే కాకుండా ఆ సినిమాలో హీరో పాత్ర కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండటం, ఆ సినిమా హీరో పేరు కూడా వాంగ్చుక్ గారి పేరును పోలిన విధంగా వాంగ్డు అని ఉండడం ఆయన కాదని చెప్పినా కూడా అవుననే విషయాన్ని వెల్లడిస్తాయి. 2025 సెప్టెంబర్ 24న లడక్ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ జరిగిన నిరసనల్లో కొంతమంది ఉద్యమకారులు అక్కడున్న బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో పాటు అప్పుడు చేసిన ఘర్షణల్లో 4 చనిపోవడంతో పాటు 10 సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఆ ఘర్షణ జరగడానికి కారణం వాంగ్చుక్ అని బీజేపీ ఆరోపించగా వాంగ్చుక్ వాటిని ఖండించారు. అయితే ఈ కేసులో జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్చుక్ గారిని 2025 సెప్టెంబర్ 26న అరెస్ట్ చేసిన పోలీసులు 2026 మార్చి వరకు ఆయన రాజస్థాన్ లోని జోధ్పూర్ జైల్లో ఉంచారు. 2017లో అమితాబ్ బచ్చన్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 9లో పాల్గొని 50 లక్షలు గెలిచిన వాంగ్చుక్ గారు ఆ డబ్బుని నా సొంతానికి వాడుకోనని, సెక్మోల్ సంస్థ అభివృద్ధికి మరియు ఇతర సేవా కార్యక్రమాలకి ఖర్చు చేస్తానని వెల్లడించారు. అలాగే 50,000 మంది భారత సైనికులు అత్యంత దారుణమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తున్న విషయాన్ని తెలుసుకొని వారి కోసం కనీసం 10 మంది పట్టే సోలార్ టెంట్లను కూడా తయారు చేశారు వాంగ్చుక్. స్నో వారియర్ అనే బిరుదును పొందిన ఆయన 2026 మేలో అభిజిత్ దీప్కే గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యా వ్యవస్థ సంస్కరణలపై చేస్తున్న పోరాటంలో ప్రధాన భూమిక పోషించి 2026
జూన్ 28 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన 2026 నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అంశంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ కు చెందిన మరో 6 విద్యార్థులతో కలిసి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సందర్భంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దానికి కారణం నీట్ పరీక్షలు రాసిన దాదాపు 22,79,000 మందికి మళ్లీ రీ ఎగ్జామ్ పెట్టే పరిస్థితి రావడంతో పాటు ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి ప్రధాన పరీక్షలు నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ దీనికి బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని కోరుతూ వేలాది మంది విద్యార్థులు వాంగ్చుక్ గారి స్ఫూర్తితో నిరసన ప్రదర్శనలు చేపట్టడమే. అయితే శాంతియుతమైన నిరసన చేపట్టిన వాంగ్చుక్ గారి ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో జూలై 18న అంటే దీక్ష ప్రారంభమైన 20 రోజులకి పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత ఆ దీక్షని సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గారు కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పటికీ వాంగ్చుక్ గారి విజ్ఞప్తితో దీక్షను విరమించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారు వాంగ్చుక్ గారి దీక్షని అన్నా హజారే గారి లోక్పాల్ ఉద్యమంతో పోలుస్తూ ప్రభుత్వం వారి డిమాండ్లని పరిగణలోకి తీసుకుని వారితో మాట్లాడాలని డిమాండ్ చేయడంతో ఆందోళనకారులతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు. కానీ అనుకున్న విధంగా నిర్ణయం మాత్రం తీసుకోలేదు. మరోవైపు వాంగ్చుక్ గారు మాత్రం హాస్పిటల్లో కూడా తన దీక్షను కొనసాగిస్తూ ఉంటే ఆయన భార్య గీతాంజలి గారు ఆయనకి అన్ని తానే నిలిచారు. మరోవైపు ఈ ఉద్యమాన్ని నీరు కార్చడానికి కొంతమంది వ్యక్తులు వాంగ్చుక్ గారి గురించి వాగుతూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ప్రశ్నించేవాడు ఎదిరించేవాడు లేకపోతే ప్రగతి సాధ్యం కాదనే విషయం ముమ్మాటికి నిజం. ఈ ఉద్యమం కూడా లోక్పాల్ ఉద్యమంలా ఉవ్వెత్తున ఎగిసి నీరు గారిపోకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని భారతదేశ విద్యా వ్యవస్థ ప్రపంచ దేశాల్లో అత్యుత్తమంగా అగ్రగామిగా ఉండే విధంగా రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.